అధ్యాయం 15 తారకయోగం యొక్క కొనసాగింపు. సంభవి ముద్రతో మీరు తప్ప వేరే బ్రహ్మం లేదని అనుభూతి చెందగలరు. దాని విధానం: కనురెప్పలు 3 స్థితులలో ఉండగలవు. ఆమ పూర్తిగా మూసి ఉండటం, ప్రతిపద కొద్దిగా మూసి ఉండటం, పూర్ణిమ పూర్తిగా తెరిచి ఉండటం. మీరు పూర్ణిమ త్రిశదితో మీ మనస్సును ముక్కు కొనపై కేంద్రీకరించి సాధన చేస్తే ముక్కు వెనుక ప్రారంభం నుండి 12 విరక్కాడ్ల ప్రాంతంలోని చీకటిని, ఆ చీకటి మధ్యలో ఉన్న చీకటిని చూడాలి. అప్పుడు అది అయోధిర్కోలంగా కనిపిస్తుంది. ఇదే సచ్చిదానంద బ్రహ్మం. మరియు ఎవరి మనస్సు దీనిలో లీనమవుతుందో వారు సంభవి ముద్రను పొందిన సద్గురువు అవుతారు. మండల బ్రహ్మానోపనిషాద్ 2. ఆత్మధ్యానంలో ఈ క్రింది బ్రహ్మస్వరూపాలు కనిపిస్తాయి: నక్షత్రమండలం, స్ఫటిక దర్పణం, చంద్రుని అష్టకిరణం, మధ్యలో సూర్యుని ప్రతిబింబం, అగ్నిజ్వాలలు. ఇవి అంతర్దృష్టిని పొందే సాధనాలు కాబట్టి ఉత్తమయోగి వీటిని నిరంతరం అభ్యసించాలి. 3. నాలుక సహాయంతో నొక్కుకొనను చూడండి. అక్కడ నాలుక సహాయంతో ఒక స్ఫటిక కదలిక కనిపించి అమృతం ప్రవహిస్తుంది. ఆ అమృతం మధ్యలో చంద్రుని తేజస్సు కనిపిస్తుంది. పాదాలను పట్టుకుని పైకి ఎక్కి చంద్రుని తేజస్సును, సూర్యుని అగ్నినే చూడండి. మీరు శ్రేయస్సును పొందుతారు. మీరు 2 నాడులతో ఎక్కి చంద్రుని అమృతాన్ని పానం చేస్తారు. తిరుమూల నాయనార్ 4. దృష్టి ఒకేచోట నిలిచి ఉండగా మనసు ఇతర విషయాలపై నిశ్చల ధ్యానంలో ఉండాలి. ఇదే పరమ రహస్యం. అనాలోచిత యోగం మరియు శుద్ధజ్ఞానం ఉద్భవిస్తాయి. బ్రహ్మవిద్యా పరిషత్ 5. వినాయకుడిని, కామదేవతను స్తుతించి మెత్తటి ఆసనంపై తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి నిటారుగా స్థిరంగా కూర్చుని మీ ముక్కుకొనను చూడండి. అప్పుడు మీ కనుబొమ్మల మధ్య నుండి మరియు చంద్రుని ప్రతిబింబం నుండి ప్రవహించే అమృతాన్ని మీ కళ్లతో త్రాగండి. ఉపనిషత్ శ్లోకం: ఏకాగ్రంగా చూడటం ద్వారా పారాసింపథెటిక్ ఆక్యులోమోటార్ ఉత్తేజితమవుతుంది మరియు పిత్యూషరీ ఎండోరైన్ అవయవాలు అమృత ప్రవాహం అనే ఒక రకమైన హిప్నిక్ నిష్టను ఉత్పత్తి చేస్తాయి. 6. ఓళవయ్యార్ శ్లోకం: ప్రపంచానికి వెలుగునిచ్చే జ్వాలను చూసి అది శివుడే అని తెలుసుకోండి. మెరుపు మరియు జ్వాలవలే సిద్ధి మూలాధారంలో ప్రవహిస్తుంది. ఆ మార్గం ద్వారా మీరు దానిని ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా, ఒక సంగమంలా, పాలలా చూస్తారు. మీరు ఆ తేజోవంతమైన కాంతిని చూసినప్పుడు మీరు సిద్ధిని పొందారని తెలుసుకోండి. మీ శరీరం పైభాగంలో జ్వాల కదులుతున్నట్లు మీరు చూసినప్పుడు మీ శరీరం తేజోవంతమైన కాంతిగా మారుతుంది. మీరు దానిని ఒక చిన్న కీటకంగా చూసినప్పుడు మీ ఆత్మ శుద్ధి చేయబడుతుంది. 7. ఓలవయ్యార్ శ్లోకానికి ఇచ్చిన కొనసాగింపు. అన్ని మూలలను ఆవరించి ఉన్న కాంతిని మీరు చూస్తే ఆ కాంతి ఆత్మను ప్రకాశవంతం చేస్తుంది. అంతులేని ఆకాశంలో వ్యాపించే అగ్నిని మీరు చూస్తే మీరు సర్పతోక ధరించిన పరమశివుడవుతారు. ఈ సందర్భంలో 5వ అధ్యాయంలో పేర్కొన్న విశాలమైన చిత్త ప్రకాశానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన కాంతిని మీరు చూడవచ్చు. బి. మీరు దానిని కదలికలేని దృష్టితో గ్రహిస్తే మీరు అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సి. మీ నుదుటిపై సంపూర్ణ చిత్తం యొక్క దర్శనం మీకు కనిపిస్తే మీ శరీరం నశించదు. డి. మీ శరీరం లోపల దీపం యొక్క కాంతి మీకు కనిపించినా ఈ మార్గాన్ని అనుసరించండి. 8. శ్రీ జ్ఞానేశ్వర యోగం. ఏ. కున్యాతుక్ పాపం ద్వారా మీ కళ్లలోని నీలి చుక్కను దర్శించండి. మీ చిత్తం యవ్వనమవుతుంది. ఈ అనుభవం నిశ్చయమైనది అని అదినారదుడు పార్వతితో చెప్పాడు. నివృత్తినాథ్ కరుణతో జ్ఞానేశ్వరునికి ఉపదిసిద్ధిని బోధించారు. బి. శూన్యత కారణంగా కంటిలోని నల్లని నీలి చుక్క బ్రహ్మ అయోధిగా మారుతుంది. కైలాసనాథుడు పార్వతికి చెప్పాడు. నివృత్తనాథుడు జ్ఞానదేవునికి చెప్పాడు. శరీరంలో శూన్యతను మీరు ఎలా చూస్తారు? నిశ్చయంగా బ్రహ్మప్రవాహంలో మీరు మధ్యలో ఉన్న నల్లని, మృదువైన చుక్కను చూస్తారు. త్రిభుజం, చతుర్సంధి, వృత్తం, 34 పాదాలు అన్నీ కలిసి బ్రహ్మంగా మారతాయి. ఇక్కడ జ్ఞానేశ్వర్ తేక్కున్న మొదటి 3 రూపాలను 6వ అధ్యాయంలో కనిపించే ఊర్ధ్వ ఆహదరుల రూపాల వలనే చూడవచ్చు. స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరాలలో నివసించే భ్రమ ఇక్కడ పరిపూర్ణ మహాకరణాన్ని చేరుకుంటుంది. ఇది జ్ఞానేశ్వర్ మరియు నివృత్తనాథుల బోధన. డి. మీ కళ్లల్లో కనిపించే ఆకాశం చైతన్యంలోని శూన్యాలను తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది.
ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. నేను ఆ రహస్యాన్ని ఛేదించాను. దానిని నా కళ్లతో చూశాను. ఈ శూన్యాన్ని నింపే జ్ఞానం కోసం యోగులు సంచరిస్తారు. చాందోక్యుపనిషత్తులో పేర్కొన్న కుడికంటిలోని సుఖకాస ఆరాధనకు శ్రీ జ్ఞానేశ్వర్ గారి ఈ బోధనలు ఒక అరుదైన వ్యాఖ్యానం. ఆ సుఖకాసం చైతన్యంలోని శూన్యాలను ఒక మత్తుమందులా తిప్పుతుంది. అందువల్ల అన్నమయ శోకంలో మెదడులో కనిపించే మార్గాలలో ఏర్పడే శూన్యాలు సూక్ష్మ ఆకాశ సుడులను సృష్టించి బ్రహ్మచైతన్య అనుభవాన్ని స్థిరీకరించినట్లుగా ఉంటుంది. ఈ విషయంలో ఏ. జె. డేవిస్ గారి సిద్ధసహస్ర కమల్లోని 6వ అధ్యాయం 7వ పేరాలో కనిపించే వివరణను ఇక్కడ అన్వయించవచ్చు. ఈ 4 శూన్యతలు ముందుంటాయి. మహాశూన్యత తరువాతుంటుంది. వాటిలో దృష్ట, తృష్ట కలిసిపోయి ఉంటాయి. అవి శరీరంలో విడివిడిగా కనిపించినప్పటికీ ఒకే సత్వస్తులో లీనమవుతాయి. ధ్యానం, ధ్యానఠ, ధ్యాయ అన్నీ పరమాత్మలో లీనమై ఉంటాయి. గుణాలను గ్రహించి తన శరీరాన్ని వర్ణించుకోనివాడు అజ్ఞానంలో గాడిదలా బలిసిపోతాడు. 4 వర్ణాలను, రూపాలను మరియు శూన్యతలను వర్ణించుకోనివాడు సిద్ధిని పొందలేడు. మొదట శూన్యతను గ్రహించు, అప్పుడు సత్యం దర్శనమిస్తుంది. ఇది నిశ్చయం. మొదటి శూన్యత తేజస్సు, తరువాత తెల్లదనం, ఆ తరువాత రాగి, మహాశూన్యత నీలం. ఆ జ్ఞానం కరిగిన తేజస్సు వలె లౌకిక వస్తువులన్నింటినీ భక్షిస్తుందని గ్రహించిన యోగి శూన్యతను తెలుసుకునే శక్తి ద్వారా అజ్ఞానాన్ని జయిస్తాడు. ఈ కారణంగానే నేను మీకు బ్రహ్మమనే దివ్యదండాన్ని ఇచ్చాను. సహస్రారం వద్ద నామంలోని అక్షరాలు లీనమై నేను తేజోమయ చైతన్యాన్ని సాక్షాత్కరించుకున్నాను. దీనిని అనుభవం ద్వారా గ్రహించండి. 8. శూన్యతను విమర్శించే ఈ పద్ధతి సందర్భంలో ఉత్తరాఖండ్లో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: తేజస్సు యొక్క శూన్యత, మనసు యొక్క శూన్యత, బుద్ధి యొక్క శూన్యత మరియు వీటన్నింటికి మించి మిగతా అన్నింటి యొక్క శూన్యత. యోగ సమాధిలో వీటిని సాక్షాత్కరించుకున్న యోగి ముక్తి పొందుతాడు. అందువల్ల స్థూల మరియు సూక్ష్మ శబ్దాలలోని నాడీమార్గాలను ఛేదించడం ద్వారా గురువులో ఆవిర్భవించే నాడీసంధులుగా ఈ శూన్యతలను ధ్యానించవచ్చు. ఈ సంధులలో యోగి ఇంద్రియ అనుభూతులను మరియు సాధారణ మానసిక రూపాలను తిరస్కరించి దివ్య ఆనందమనే మహాశూన్యతలో లీనమవుతాడు. 9. సూక్ష్మదృష్టితో చూసినప్పుడు ప్రత్యర్యోగంలో ఉన్నత చక్రాల అనుసంధానాన్ని ఏ.జె. డేవిస్ ఈ క్రింది విధంగా వర్ణించారు. మనం సూక్ష్మదృష్టితో చూస్తే మానవులందరిలో పీనియల్ గ్రంథి మరియు పిట్యూటరీ దేహంలో లోహస్పందన వలె ఒక బంగారు కాంతి స్పందిస్తూ ఉంటుంది. సిద్ధపురుషునిలో ఈ బంగారు కాంతి పీనియల్ గ్రంథి నుండి పీనియల్ గ్రంథికి ఒకే బంగారు ధనుస్సు వలె స్పందిస్తూ ఉంటుంది. ఆ రూపతళాలు ఆనందించి దివ్యరథం వలె కనిపిస్తాయి. మనస్సు మరియు బుద్ధి ఏర్పడినట్లుగా ఉంటుంది. పంచేంద్రియాలకు అదనంగా 6వ మరియు 7వ ఇంద్రియాలు పోషించబడుతున్నట్లుగా ఉంటుంది. 6వ జ్ఞానేంద్రియం వర్ణాన్ని సూక్ష్మంగా గ్రహించడం, సూక్ష్మానధానుసంధానం. అతను గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అనే సమస్త కాలాలను ఆవరించిన విశాలమైన జ్ఞాన దర్శనాన్ని పొందుతాడు.